గజిబిజి టీవీ ఏదిరా? ఏమో అమ్మగారు, నేను లోపల వంట చేసుకుంటున్నా. మరి మీ అయ్యగారు ఏమైనా తీసుకెళ్లారా? అయ్యగారు ఇంట్లోనే ఉన్నారు. మరి ఎక్కడికి పోద్దిరా? టీవీ కాళ్ళు వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోద్దా? ఏమో అమ్మగారు, మా ఆయా టీవీ కదా, వెళ్ళినా వెళ్ళుంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఇంట్లో వస్తువులు ఎక్కడికి పోతున్నాయో కనిపెట్టకపోతే ఎట్లారా? ఏం చేస్తున్నావురా? కూడా చెప్తున్నానండి. ఏమిటంత కంగారు పడుతున్నారు? యావండి, టీవీ కనిపించడం లేదండి. ఏమిటి, టీవీ కనిపించలేదా? టీవీ కనిపించలేదా అంటే గజిబిజి గారి టీవీ అమ్మేశారన్నమాట. తేడా పోయింది. చూడముచ్చటగా ఉండేది. నా ఇంటర్వ్యూలని, సన్మాన కార్యక్రమాలని చక్కగా చూపించేది ఎటు పోయిందో ఏమో. ఆ టీవీ ఎంత కమ్మేశారా? మీరు మరీ అంత సమరపడిపోకండి. ఆ టీవీ అమ్మడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒరే గజిబిజి, నిజం చెప్పరా, నా టీవీ ఏమైందిరా? నిజంగా అమ్మగారు, అదేమైందో నాకు తెలీదు. మాయా టీవీ కదా, మాయమైపోయి ఉంటుంది. మాయమైపోవడం ఏమిట్రా? ఏమో అమ్మగారు, సెటప్ బాక్స్ పెట్టించుకోవడానికి ఈ ఇంట్లో నుంచి వేరే ఇంట్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. అవునరే, మాయమయ్యే ఉంటుంది. ఈ టీవీ వేరే వాళ్ళ ఇంటికి టీవీ చూడ్డానికి వెళ్ళుంటుంది. నేను ఇప్పుడే అందరికి ఫోన్ చేసి మన టీవీ ఎక్కడుందో కనుక్కుంటా. చేయండి. హలో, నేనన్నయ్య విశాలాక్షిని. నువ్వా చెల్లమ్మా? ఏమైంది, ఫోన్ చేసా? మా టీవీ ఏమన్నా మీ ఇంటికి వచ్చిందా? చిట్టి మా ఇంటికి రాలేదమ్మా, తప్పిపోయిందా? తప్పిపోయింది చిట్టి కాదన్నయ్య, మా టీవీ. నా బంగారు తల్లి, చిట్టి తల్లి ఎంత బాగా నా సన్మాన కార్యక్రమాలు చూపించేదో కనిపించకుండా పోయింది. మరి ఎక్కడికి పోయిందమ్మా? తెలీదన్నయ్య, ఎవరైనా ఎత్తుకుపోయారేమో, దానంతటా అదే పోయిందో. పొద్దున్నాక బాగానే ఉంది. నేను అలా బయటికి వెళ్ళి తిరిగి వచ్చాను, అప్పటికే లేదన్నయ్యా. మీ ఇంటికి ఏమన్నా వచ్చిందా? మా ఇంటికి వస్తే ఫోన్ చేసి చెప్తానమ్మా. అలాగే, మర్చిపోకుండా చెప్పన్నయ్యా. అలాగేనమ్మా. నువ్వు ఆ రేంజ్ లో చెప్తే టీవీ పోయింది అనుకోరు, మనిషి పోయింది అనుకుంటారు. ఇంకో టీవీ కొనిస్తాలే. మీరు 100 టీవీలు కొనిచ్చినా నా టీవీకి సాటి రాదండి, సాటి రాదు. మన టీవీ మళ్ళీ మన ఇంట్లోకి వచ్చే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగను, అంతే. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేల సొంత ఇల్లేనా, ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లేనా. ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం, ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం. అమ్మగారు, ఏదిరా నా ముద్దుల టీవీ, ఏదిరా నా బంగారు కొండ, ఎక్కడ్రా నా ప్రియదర్శిని? ఏమో అమ్మగారు, పొద్దుటి వరకు ఇక్కడే ఉంది, అందులోనే పుట్టుకున్న మాయమైంది. విశాలాక్షి ఊరుకోవే, అది కాకపోతే దాని బాబులంటే 100 కొంటారు. అవునమ్మగారు, పోయిన దానికోసం మీరు ఇలా తిండి తిప్పలు మనకు కూర్చుంటే ఎలా? అవునే విశాలాక్షి, నువ్వు చిన్నపిల్లలాగా టీవీ కోసం అన్నదండం మానసా ఉంటే అపార్ట్మెంట్ వాళ్ళంతా నవ్వుతారే. నవ్వనివ్వండి, నేనేం కేర్ చేయను. నా టీవీ నాకు దొరికే వరకు తిండి తిప్పలే కాదు, స్నానం కూడా చేయను. అమ్మో అమ్మగారు, ముఖమైన కడగండి, లేకపోతే మేమంతా అన్యాయం అయిపోతాం. అన్యాయమే కాదు, అరాచకం అయిపోయినా పర్వాలేదు. నా ప్రతిజ్ఞ నేను వీడను. ఇలా తిండి తిప్పులు మానేస్తే కడుపు మాడి చేస్తావు. పర్వాలేదు, టీవీ కోసం నిరాహార దీక్ష చేసి చచ్చిపోవడం కూడా ఒక రికార్డే.
అంటే చచ్చిన రికార్డ్ మాత్రం వదులుకోరు అనమాట. వదులుకోను కాక వదులుకోను. దీన్నే చచ్చి సాధించడం అంటారు. అయినా చావులో కూడా రికార్డు సాధించడం ఏంటే? మీరెన్నైనా అనండి, నా టీవీని తిరిగి నేను చూసే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అది ఇంకెక్కడ ఉంటది? ఎవడో జాతీయం చేస్తుంటాడు. అలాంటిది ఏదైనా జరిగి ఉంటే నేను రుద్రమదేవినై వాడి గుడ్డ చీరుస్తా. అదెక్కడికి వెళ్తుంది అమ్మగారు? ఇక్కడ ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది. అవునే, అది మా అన్నయ్య తయారు చేసింది కదా. దానికి కూడా మా అన్నయ్యలా తెక్క ఎక్కువ, బయటికి వెళ్ళి ఉంటది. అవును, నా బంగారు తల్లికి రోషం ఎక్కువ. ఎవరో ఏదో అనుంటారు, అందుకే నన్ను నా ఇంటిని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయింది. చెప్పండి, దాన్ని ఏమన్నారు? ఎవరేమన్నారు? చెప్పండి చెప్పండి. దాన్ని నేనేమంటానే, వీడే ఏదో అనుంటాడు. చెప్పరా ద్రోహి, నా ఉప్పు తిని నా ప్రియదర్శిని అవమానిస్తావా? దాన్ని ఏమన్నావో చెప్పు. అమ్మగారు, అమ్మ తోడండి, దాన్ని నేను ఏమీ అనలేదండి. అయినా దాన్ని నేనేమంటానండి? అంటావు. ఆ రోజు అది నీ గుట్టు రట్టు చేసిందని నీ కడుపు మంట. అది అందుకే దాన్ని అన్యాయంగా తిట్టి ఇంట్లో నుంచి తరివేసి ఉంటావు. అమ్మగారు, నిజంగా దాన్ని నేను ఏమీ అనలేదండి. అయినా దాన్ని నేనెందుకు తిడతానండి? అది తిడితే అయ్యగారు తిట్టుంటారు. అందుకే అది అపార్ట్మెంట్ పైకి వెళ్ళి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. అమ్మగారు, విశాలాక్షి, విశాలాక్షి, అమ్మగారు, విశాలాక్షి, అమ్మగారు, విశాలాక్షి. చెప్పండి, నా బంగారు తల్లిని ఏం చేశారు? అది ఎక్కడికి పంపించేశారు? ఎక్కడ చదివేశారు? చెప్పండి 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 చెప్పండి. ఎవరైనా వింటే నా తిట్లు భరించలేక నా కూతురు ఆత్మహత్య చేసుకుంది అనుకుంటారు. ఆయన టీవీ ఆత్మహత్య చేసుకోవడం ఏంటే? మీకు తెలియదే గారు, తలతెక్క టీవీ చేసుకుంటుంది. మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. గజిబిజి, నిజంగా అదే జరిగితే నిన్ను కూడా అలాగే చంపేస్తాను, జాగ్రత్త. విశాలాక్షి, విశాలాక్షి, ఆగవే. శాంతించు, శాంతించు. ఇదిగో నీ టీవీ ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. సరేనా? కొంచెం ఎంగులు పడు. పోదాం. కుదరదు. నా టీవీ నాకు దొరికే వరకు అన్నం తిన్ను, స్నానం చేయను, జుట్టు కూడా ముడేయను. ఇదేనా శపథమా? చారోర్మై విశాలాక్షి శపథం. నాయకే, నాయకే, ఏంటి రాహుల్? ఎయిర్పోర్ట్ ఎంత వరకు వచ్చాయి డార్లింగ్? మా బాస్ వచ్చే టైం అయింది. అన్ని సూపర్ గా చేశాను రాహుల్, ఇక వాళ్ళు రావడమే ఆలస్యం. ఇది ఎక్కడిది? మీ నాన్న కొన్నాడా? కాదు కాదు, మీ నాన్న కొన్నారు. అసలు ఏం జరిగిందంటే, ఇంకా ఏదో లోటు కనిపిస్తోంది. ఏంటబ్బా అది? టీవీ. మా టీవీ రిపేర్ అయింది కదా, రాహుల్ దాన్ని రిపేర్ షాప్ లో ఇచ్చాడు. వెళ్ళి అత్తయ్య గారి టీవీ తీసుకొస్తాను. ఒరే గజిబిజి, ఎక్కడున్నావు? చిన్నమ్మ గారు, కిచెన్ లో ఉన్నాను, వంట చేస్తున్నాను. ఇల్లంతా ఇలా సైలెంట్ గా ఉంది, అత్తయ్య గారు లేరా? అమ్మగారు ఏదో వంట పోటీలు ఉంటే వెళ్ళారండి. ఓహో, మరి మావయ్య గారు? మావయ్య గారు బయటకు వెళ్ళినట్టున్నారండి. అంతేనే కానీ ప్రశ్నలు ఉన్నాయా? ఏం లేదులే, నీ పని నువ్వు చూసుకో. హాయ్, కొత్త టీవీ మావయ్య గారు కొన్నారనుకుంటా. అరే, భలే విచిత్రంగా ఉంది. మన ఇంటికి తీసుకెళ్దాం. ఒరే గజిబిజి, అమ్మో వాడు వంట పనిలో ఉన్నాడు. ఇప్పుడు వెళ్తే మళ్ళీ క్లాస్ పీకుతాడు. అయినా వీడికి చెప్పేదేంటి, మనమే తీసుకెళ్దాం. అబ్బా, ఎంత బాగుందో. దీనివల్ల ఇంటికి కళ్ళొచ్చింది. అది రాహుల్ జరిగింది. అత్తయ్య గారికి తర్వాత చెప్పొచ్చని తీసుకొచ్చేసాను. మంచి పని చేసావు. ఈ టీవీ వల్ల మన ఇంటికి అందం వచ్చింది. వెల్కమ్ సార్.
సార్ కుచేలుడి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చినంత ఆనందంగా ఉంది సార్. నాకి ఈయన మా బాస్, ఆవిడ మా మేడం. నమస్తే సార్. నమస్తే సార్ షీఈ్ మై వైఫ్ రంగనాయకి. షీఈ్ మై ఇన్నోసెంట్ వైఫ్ నీలవేణి. చూసావా పెద్ద పుల్లికి సూట్ వేసినట్టుగా ఉంటాడు మా బాస్. మరి మీ పెద్ద పుల్లికి తోకలేదేంటి? అది సార్ మీ నడక షూస్ చాలా బాగున్నాయండి సార్. మేడం రండి భోజనం చేద్దాం. రండి సార్ మనం భోజనం చేద్దాం. చాలమ్మా చాలు. వంకాయ కూర నీకు పడదు కదా, తినొద్దు. అలాగేనండి. ఆయన అంతే, నా ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. తిండి కూడా ఆయన చెప్పిందే నేను తినాలి. కొంచెం సాంబారే అమ్మా. నాకు కూడా వేయమ్మా. వద్దు తినకో, ఇందులో ఉప్పు ఎక్కువ ఉంది. వద్దులేమ్మా, రసం పోయి. అమ్మో నేను కూడా మా రంగనాయకిని తిట్టాలి కదా, లేకపోతే మా బాస్ నన్ను చవట తెద్దామా అనుకుంటాడు. ఏ రంగనాయకి ఏంటి ఇలా ఉండవు? సాంబార్లో ఉప్పు ఎక్కువైంది. తమిళనాడు స్టైల్ తీసుకొచ్చి తెలంగాణలో ఉంటే ఇలాగే ఉంటుంది. ఒకటి ఏంటి రాహుల్? అంటే తను ఎప్పుడు ఫస్ట్ ఉండాలనుకుంటుంది సార్. బాలేదన్నాం కదా కొంచెం ఫీల్ అవుతుంది అంతే. నో 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 నో, సాంబార్ చాలా బాగుంది. మా ఆవిడికి పడదనాలా అన్నానంతే. రంగనాయకి వాళ్ళు కనబట్లేదా? మేడం గారికి పొలం మారింది. నీవు ముందు నీళ్ళు. రెండు రాహుల్, భార్యని కంట్రోల్లో పెట్టడం కూడా ఒక ఆర్ట్. భార్యాభర్తలన్నాక గొడవలు వస్తాయి, కానీ భార్యలు సర్దుకుపోవడంలోనే హ్యాపీనెస్ ఉంది. అవును సార్. వస్తాయి చెన్నై పిసాసి. కూర అయిపోతే వేయాలని తెలీదా? ముందు కూర. మూడు వెరీ గుడ్ రాహుల్, నువ్వు కూడా నాలాగే భార్యని కంట్రోల్లో పెట్టా. ఏదో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని అలా బతుకుతున్నాను బాస్. నాయకి స్వీట్స్ బట్రా. ఇదిగోండి. వద్దు, నీకు షుగర్ వస్తుంది, తినొద్దు. రాహుల్ నీకు కూడా షుగర్ వస్తుంది. రాహుల్, నువ్వు నాకు చాలా నచ్చావయ్యా. భార్యని మంచి కంట్రోల్లో పెట్టావు. ఆఫీసులో కూడా బాగా వర్క్ చేస్తావు. నీలో ఇంత టాలెంట్ ఉందని నాకు తెలీదయ్యా. ఆ విషయం నాకు కూడా తెలియదు. ఏంటి? అదే బాస్, మీరు చెప్పేంత వరకు నాలో ఇంత టాలెంట్ ఉందని నాకు కూడా తెలియదు బాస్. రాహుల్, నాకెవరన్నా నచ్చితే వాళ్ళ మీద వాళ్ళు తట్టుకోలేనంత ప్రేమ చూపిస్తాను బాస్. మన లేడీ స్టాఫ్ అంతా మీరు చూపించే ప్రేమ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే మీరు స్టాఫ్ అందరినీ సొంత మనుషుల్లో చూసుకుంటారని చెప్తున్నాను. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నీకు సర్ప్రైజ్ గిఫ్ట్. ఏడ్సోలే, నేను ప్లాన్ చేసింది నాకు సర్ప్రైజ్ ఏంటి? రాహుల్, ఏంటది బాస్? నీకు ప్రమోషన్ ఇచ్చాను. ఈ రోజు నుంచి నువ్వు ప్రాజెక్ట్ మేనేజర్. సార్ నా జన్మ ధన్యం అయిపోయింది సార్. మీరు నా పైన నుంచి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను సార్. నిలబెట్టుకుంటాను మేడం, నిలబెట్టుకుంటాను సార్. ఇట్స్ ఆల్ రైట్ మై బాయ్. ప్రేమ వచ్చినా ప్రమోషన్ వచ్చినా ఆగనే ఆగు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే రాహుల్, సీ యూ టుమారో. ఓకే సార్, థ్యాంక్ యూ. కమ్ ఆన్ డార్లింగ్. ఆగండి మేడం, మేము ఇవాళ కొత్తగా టీవీ కొన్నాం. మీ చేతులతో ఆన్ చేయరా? నా భార్యకి అంత సీన్ లేదమ్మా. మా ఇంట్లో ఏ పని చేసినా నేను చేయాల్సిందే. కరెక్ట్ సార్. ఏ పని మగాలు చేస్తే వచ్చే ఆనందం ఆడలు చేస్తే రాదు సార్. అయితే మీరే ఆన్ చేయండి. ఆడుతూ పాడుతూ ఈ పెళ్ళాం బట్టలు తుకుతుంటే అలుపు సొలుపు ఉండదోయ్ ఉండదోయ్.
బట్టలన్నీ ఉతకలేదనుకో నీ సంగతి చెప్తా. తెలుసు డార్లింగ్, ఫైరింగ్ అయిపోతుంది. నీకు ఆ ఛాన్స్ ఇవ్వను కదా. ఎక్కడవన్నీ అక్కడే ఉన్నాయి, ఎప్పుడు ఉతుకుతావు? శుభ్రంగా ఉతుకు. ఎక్కడ మురికి అక్కడే చేస్తావు. నన్ను అవమానించడానికి పిలిచావా? ఇవన్నీ ఎప్పుడు రికార్డ్ చేశావు? సారీ బాస్, ఈ నిజాలన్నీ ఎవరు టెలికాస్ట్ చేస్తున్నా నిజంగా నాకు తెలియదు బాస్. నన్ను నమ్మడు బాస్. మేడం మీరేనా చెప్పండి మేడం. నీ ప్రమోషన్ క్యాన్సిల్. నా ప్రమోషన్, నా నెక్లెస్. చిన్నోడా, ఒరే చిన్నోడా, కొమ్మ మునిగిపోయిందిరా, అంతా అయిపోయిందిరా, సర్వనాశనం అయిపోయిందిరా. ఏమైందమ్మా? నాన్నగారికి ఏమైనా ప్రమాదమా? చిచి, ఆయనకేంట్రా, గుండ్రాయికి మీసం మొలిచినట్టు నిక్షేపంలా ఉన్నారు. అయితే బావగారికి ఏమైనా అయిందా అత్తయ్య? వాడికేమ్మా, బండ మీద తొండలాగా బాగానే ఉన్నాడు, కానీ అదే పోయింది. ఎప్పటికి వస్తుందో ఎక్కడికి పోయిందో తెలీదు. ఏం పోయిందమ్మా? ఎందుకంత బాధపడుతున్నావు? ఒరే చిన్నోడా, ఇదొక్కటి చెప్పు, ఇటువైపు ఏమన్నా టీవీ రావడం చూసావా? అయ్యో అత్తయ్య, టీవీ కోసమా ఈ గొడవంతా? దాన్ని తీసుకొచ్చి నేనే ఇక్కడ పెట్టాను, అదిగోండి. ఏంటమ్మాయి, నువ్వు దీన్ని తీసుకొచ్చేటప్పుడు ఒక్క మాట చెప్పి తీసుకురావచ్చుగా. ఇది పోయిందని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? అమ్మా, కొంపదీసి దీన్ని పెదనాన్ని తయారు చేశాడా? అవునరా, పెదనానే చేశారు. ఇది మామూలు టీవీ కాదురా, నిజాలు చెప్పే టీవీ. మనం మనసులో ఏదనుకుంటే అదే చూపించేస్తుంది. ఇది నిజాలు చెప్పి నా కొంప ముంచింది. అర్జెంట్ దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నీకు కూడా మీ నాన్నలాగే పిచ్చుందిరా. నిజాలు చెప్తే దాన్ని తిడతావే. అయినా ఎవ్వరికి ఇవ్వను, నాతోనే ఉంటుంది. అవును మరి, ఇది మా తాత ఇచ్చిన కోట్లాస్తి, నువ్వు దాన్ని మాకు ఇవ్వడం. ఎల్లమ్మా ఎల్లు, దాని ముందు తీసుకెళ్ళి అర్జెంట్ గా. ఒరే చిన్నోడా, నువ్వు కూడా ఒకసారి ఆన్ చేసి చూడరా, అది నీ గురించి కూడా గొప్పగా చెప్తుంది. చాలే, ఇంట్లో తీసుకొచ్చినందుకే నా ప్రమోషన్ ఆపేసింది. ఇప్పుడు దాన్ని నేను ఆన్ చేస్తే నన్ను నా పిల్లల్ని నిడదీసేస్తుంది. సరే నీ ఇష్టం, నా ప్రియదర్శిని నేను తీసుకెళ్తాను. రాహుల్ పద తీసుకెళ్దాం. అక్కర్లేదు, నా ప్రియదర్శిని నేనే పట్టుకుపోతాను. సారీ రాహుల్, ఆ టీవీని ఆన్ చేయమని మీ బాస్ కి ఇవ్వకుండా ఉండాల్సింది. పర్లేదులే, నువ్వేం చేస్తావు? దాని ఇంటికి తీసుకురాకుండా ఉండాల్సింది. అవును, అది మామూలు టీవీ అనుకున్నాను, ఇంత ఘోరం చేస్తుంది అనుకోలేదు. మా పెదనాన్ని ఏం కనిపెట్టినా ఇలా విపరీతంగానే ఉంటాయి. జనాల్ని పిచ్చెక్కిస్తాయి. ఆయన వస్తున్నాడంటేనే జనాలు భయపడి పారిపోతారు. చిన్నోడా, చిన్నోడా, ఇప్పుడు ఈయన వచ్చాడేంటి? ఏంటన్నా? నేను ఇంకా ఇంట్లో ఉండలేండా. ఏం జరిగింది? ఏం జరగడం ఏంటి? పొద్దున దిక్కుమాల టీవీ ఆన్ చేస్తుంది, అదేమో గిన్నిస్ బుక్ అంటూ బ్రేకింగ్ న్యూస్ లాగా మాట మాటికి అదే చూపిస్తుంది. ఓన్లేండి మావయ్య, అత్తగారు ముచ్చట మనమెందుకు కాదంటూ. అదే ముచ్చట కాదమ్మా, ముళ్ళ పొద. దాంట్లో యాంకర్ మాట మాటికి ఓ పాట పాడండి అంటాం. ఇది గార్దం సొర వేసుకుని ఓ పాడాను. నాకేమో ఇక్కడ రెస్ట్లెస్ గా ఉంది, పిచ్చెక్కిపోతుంది. ఇదివరకు అది పాడేటప్పుడు ఆయాసం వచ్చి ఆగేది. ఇప్పుడు టీవీ కావడంతో మాట మాటికి ఆన్ చేసేస్తుంది. దాంతో మాకు సావచ్చు పడింది. నన్ను రక్షించండి అయ్యగారు, నేను ఇక్కడే ఉంటాను, అక్కడికి వెళ్ళిన అయ్యగారు. ఏమైందా గజిబిజీ? ఏమైందా గజిబిజీ అని అంత మెల్లగా ఆడతారేంటండి? అక్కడ అమ్మగారు ఆ దిక్కుమాల ప్రోగ్రామ్ 300 సార్లు చూపించారు, 301 కూడా చూడమంటున్నారు. అరే, నీకు చాలా పెద్ద కష్టం వచ్చిందిరా. అసలు వీడి మీద జాలి పడకరా చిన్నోడా, దీని అంతటికి కారణం వీడే. నేనా? అవును నువ్వే. మా అన్నయ్యని అసలు సైంటిస్టే కాదని రెచ్చగొట్టావు. దాంతో ఆయన టీవీ తయారు చేసి మా మొహాన్ని పాడేసి వెళ్ళిపోయాడు. గజిబిజీ రారా.
హలో, ఇక్కడికి కూడా. చిన్నబాబు గారు ఎందుకు కొట్టారో నాకు అర్థమైంది. మీరెందుకు కొట్టారు అమ్మాయి గారు? నీ వల్ల నాకు రావాల్సిన నెక్లెస్ పోయింది కదరా. సర్లేండి, జరిగింది ఏదో జరిగిపోయింది కానీ ఇప్పుడు నన్ను పిచ్చ కొట్టుడు కొట్టి చంపేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అండి? కాదు కదా. ముందా టీవీని ఏం చేయాలో ఆలోచించండి. దాన్ని తీసుకెళ్లి దూరంగా ఎవరికన్నా అమ్మాయినా? అమ్మగారు అక్కడ ఉండగా దాన్ని తీసుకెళ్దామా? పోయిందని కూడా ఎంత గొడవ చేశారు చూసారుగా. అవునరా చిన్నోడా, అది ఇంట్లో ఉండగా టీవీ పట్టుకెళ్ళనవుతావు. టీవీని వదిలే అది బయటకు వెళ్తాం. మరి ఎలా నాన్న? ఇదేదో పిచ్చి కుదిరితే పెళ్లి అవుతుంది, పెళ్లి అయితే పిచ్చి కుదురుతుంది అన్నట్టుంది. మావయ్య, నేను అత్తయ్య గారిని షాపింగ్ కి తీసుకెళ్తాను. ఈ లోపు గజిబిజి తను తీసుకెళ్లి అమ్మేస్తాడు. వెరీ గుడ్, ఇలానే చేద్దాం. ఒరే చిన్నోడా, అమ్మాయికి నీ ఏటీఎం కార్డు ఇవ్వరా? నాదా? అవును, మీ అమ్మ చేసిన తప్పుకి నీకే పనిష్మెంట్ ఇచ్చే. నానా నానా నానా, ఏమైందిరా చిన్నోడా? సక్సెస్ నానా. మా ఆవిడ మీ ఆవిడ కలిపి షాపింగ్ కి వెళ్ళారు. ఈవినింగ్ దాకా వాళ్ళు రారు. వాళ్ళు వచ్చేలోపు ఈ టీవీని దేశాలు దాటి చేయొచ్చు. మరే గజిబిజి గజిబిజి ఏంటయ్య గారు? మీ అమ్మగారును కోళ్ళు షాపింగ్ కి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోగా టీవీ తీసుకెళ్లి దూరంగా అమ్మాయి. ఎంత కమ్మంటారా గారు? ఎదవా, రేటు ముఖ్యం కాదు, దాన్ని వదిలించుకోవడం ముఖ్యం. ఎంతకో కొంత అమ్మారా గజిబిజి? కానీ మీ అమ్మగారు కొనుక్కోలేనంత దూరంగా తీసుకెళ్ళి అమ్మాయి. ఎక్కడైనా దగ్గరలో అమ్మామనుకో ఎంత రేట్ అయినా పెట్టి కొని ఇంటికి తీసుకొచ్చేస్తది. ఈసారి మళ్ళీ అది వెనక్కి వచ్చిందంటే పంపడం మన ఎవరు వల్ల కాదు. మా అమ్మ స్నానం చేసి ఇక్కడ టీవీ ముందే కూర్చుంటుంది. మీరేం కంగారు పడకండి చిన్నబాబు గారు. ఈసారి దీన్ని దూరంగా వదిలేస్తాను. ఎక్కడ వదిలేస్తాను దానికే కాదు, నాకు కూడా తెలీదు. అదే కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, నేటైనా ఏటగాడ నిన్నే నమ్మీతురా, నేటైనా ఏటగాడ నిన్నే నమ్మీతురా, బేట్రాయి స్వామి దేవుడా, నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా.